శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జూలై 1 నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనబడుతోంది. ఇక బృహస్పతి సింగిల్గా అక్కడ ఉంటాడు కాబట్టి భయపడక్కలేదు. నిర్ణయాల్లో ఒక బలం పెరుగుతుంది. అలాగే ద్వితీయంలో శుక్రుడు ప్లస్ రవి, అంటే రాశ్యాధిపతి శుక్రుడు రవితో కలిసి ఉండి అస్తంగతులై ఉన్నాడు. శుక్రబలం కొంత తగ్గించి చెప్పచ్చు. తృతీయ స్థానంలో బుధుడు, చతుర్థంలో ఎవరు లేరు, పంచమంలో కేతువు, రాజ్యంలో శనీశ్వరుడు, అది లాభంలో రాహు కనిపిస్తున్నాడు, వ్యయంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో ఇది ఇలా ఉంటున్నప్పుడు వృషభ రాశి వారికి లగ్నంలో ఉన్న రాశిలో ఉన్న గురుడు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఆ నిర్ణయంలో ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అవకాశాలు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఒక మార్పు చేర్పు జరగడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఉద్యోగ ప్రయత్నం మానకుండా ఖచ్చితంగా ప్రయత్నం చేసుకుని ముందుకెళ్ళండి. 30 to 40% హెక్స్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తుల్లో కూడా కొంచెం ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ ఎందుకు ఉంటుంది? 12 కూర్చున్నాడు. అలాగే రాజ్యంలో శనీశ్వరుడు ఉన్నాడు. శని దృష్టి 12 మీద పడింది. సో ఏంటంటే ఈ వ్యాపారంలో వచ్చిన లాభాలన్నీ రీఇన్వెస్ట్మెంట్ అయినా అవుతుంటాయి, లేదా ఖర్చు అయినా అయిపోతుంటాయి. సో దీని మీద కొంచెం ప్రెషర్ ఉంటుంది. దాన్ని అధిగమించడం చేసే ప్రయత్నాలతో చేసుకుంటూ పోవాలి. అలాగే మనం తీసుకున్నప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు చక్కగా నంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే దూర బంధువులని శుభార్తలు వింటారు. అలాగే శుభకార్యం చేసే ప్రయత్నాలని సక్సెస్ఫుల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి రిజిస్ట్రేషన్స్, ఇంటి యొక్క రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అవుట్ ఆఫ్ కోర్ట్ వే కొన్ని సెటిల్మెంట్స్ కూడా జరుగుతాయి. చక్కగాను మీకు అనుకూలంగా జరిగే అవకాశం అతి 15 రోజులు కనిపిస్తుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు ఎక్స్పోర్ట్ వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగా కనబడుతుంది. కానీ విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి, ఉద్యోగరీత్యా అనుకోవడం మాత్రం కొంచెం న్యూట్రల్గా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా లక్కీ నెంబర్కి వచ్చినప్పుడు నంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇక శుక్రబలం తక్కువగా ఉంది కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి చండీ ఒక అష్టోత్తరం కానీ చదువుకోవడం కానీ, చండీ యొక్క పారాయణం ఇంట్లో ఎవరినైనా పిలిపించి చేయించడం కానీ, అయితే ఒకసారి చండీ హోమం కానీ చేయించుకోవడం కానీ ఇలాంటివైనా అవకాశాలు ఉంటే దాన్ని బట్టి, అంటే మంత్రము శరణ్యం అంటే చండీ మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటే వెళ్తే ఈ శుక్రబలం తక్కువ ఉంది కాబట్టి దానివల్ల ఆలోచన అంటే రాస్యాధిపతి బలం తక్కువ ఉంది కాబట్టి కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరగడం, ఆ మంత్రబలంతో కొంతవరకు యోగం రావడము, రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంది చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.